తూర్పుగోదావరి జిల్లాలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల ప్రచారం జోరుగా సాగుతుంది. జనం దగ్గర నుంచి వైఎస్ఆర్సీపీకి సీఎం వైఎస్ జగన్కు అత్యధిక మద్దతు లభించడంతో ఏం చేయాలో తెలియని ప్రతిపక్షాలు ఒక కొత్త పల్లవిని అందుకున్నాయి. అదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. దీనివల్ల ఏదో అన్యాయం జరిగిపోతుందంటూ తీవ్ర అసత్య ప్రచారం చేస్తుంది. దీనికి సంబంధించి మంత్రి వేణుగోపాలకృష్ణ ఏం చెప్తారు చూద్దాం. సార్ చెప్పండి, అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఎవరైతే భూమి హక్కుదారులు ఉన్నారో వారికి శాశ్వత హక్కు కల్పించి రక్షణ కల్పించడం అనేది ప్రభుత్వం చేసింది. దానికి విరుద్ధంగా ప్రచారం చేస్తూ ప్రజల దగ్గర నుంచి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏం చెప్పండి. చంద్రబాబు నాయుడు మతి భ్రమించిందా అంటే అబద్ధం ఆడటానికి కనీసం సిగ్గు అనేటువంటిది వదిలేసి మాట్లాడుతున్నాడా? స్పష్టంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటిది ఈ రాష్ట్రంలో అమలు చేయట్లేదు. నెంబర్ 1. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది తెచ్చింది ఎప్పుడు? నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి సూచన. దానికి సంబంధించి 90-100 ఏళ్ల క్రితం జరిగినటువంటి ల్యాండ్ సర్వేని మళ్ళీ చేయడానికి అనుకున్నారు. ఇవాళ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు కొత్త పల్లవిని, మీరు అన్నట్టుగా కొత్త పల్లవి ఎంచుకున్నాడు. ఎందుకని తను చెప్పే అబద్ధాలు వాస్తవాలు అంటే అబద్ధాలు ప్రజలకు తెలిసిపోతున్నాయి. వాలంటీర్ వ్యవస్థ గురించి ఏమన్నాడు? వాలంటీర్ వ్యవస్థ గురించి నోరు జారి నాలుగు కరుచుకుని ఇవాళ వాలంటీర్ వ్యవస్థ అవసరాన్ని ప్రజలందరూ చెప్తుంటే కళ్ళు తిరిగి మళ్ళీ నేను కొనసాగిస్తాను, వాళ్ళకి జీతం పెంచుతాను, 5 రకరకాలు మాట్లాడుతున్నాడు. అతని వ్యక్తినే పంపించి కోర్టులో వేయించి లేకపోతే ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేయించి ఈ వృద్ధుల మరణానికి కారణమైన చంద్రబాబు నాయుడు ఇవాళ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటి చెప్తున్నాడు. నేను అడుగుతున్నాను స్పష్టంగా మీరు భారతీయ జనతా పార్టీ, జనసేన ముగ్గురు కలిసి వెళ్తున్నారు. భారతదేశంలో ఏ ప్రభుత్వం ఉంది? బీజేపీ ప్రభుత్వం ఉంది. బీజేపీ ప్రభుత్వ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి పురంధరేశ్వరి గారు దీని మీద స్పష్టత ఇవ్వాలి కదా. నీతి ఆయోగ్ చెప్పినటువంటి దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్రాలపైన ఉంది. అయినప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో మేము అమలు చేయట్లేదని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు, మా ప్రభుత్వం, మా రెవెన్యూ మంత్రి. మేము అమలు చేయలేనటువంటి చట్టాన్ని అమలు చేస్తున్నాడని భయకంపితుల్ని ప్రజలను చేయడం అనేటువంటిది. ల్యాండ్ లిటికేషన్లు, ల్యాండ్ లాక్కోటాలు, పూలింగ్ నేమ్తో ల్యాండ్ కొనుగోలు కాదు, లాక్కుని వ్యాపారం చేయటం, రియల్ ఎస్టేట్ వ్యాపారం. ల్యాండ్ పూలింగ్ నేమ్తో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనుకున్నవాడు చంద్రబాబు నాయుడు. భూమిని పంచాలి అనుకున్నటువంటి కుటుంబం ఆనాడు రాజశేఖర రెడ్డి, వాళ్ళ జగన్మోహన్ రెడ్డి. సుమారుగా 33 లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంచినటువంటి జగన్మోహన్ రెడ్డి భూమి లాక్కుంటాడా? ఏం మాట్లాడుతున్నాడు అంటే ఇక అర్థమైపోయింది. నా ఆటలు చెల్లవో, నా అబద్ధాలు జనం నమ్మట్లేదు. ముసలాళ్ళ మీద ప్రయోగం చేశాను, అది ఫెయిల్ అయిపోయాడు. వాలంటీర్ మీద ప్రయోగం చేశాడు, ఫెయిల్ అయిపోయాడు. మహిళల మీద ప్రయోగం చేశాడు, ఫెయిల్ అయిపోయాడు. విద్యార్థుల మీద ప్రయోగం చేశాడు, ఫెయిల్ అయిపోయాడు. అన్నీ ఫెయిల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు రైతులు. అసలు చంద్రబాబు నాయుడిని చూస్తే రైతు అనేవాడు అసహించుకోవాలి. ఎందుచేతనంటే 87,612 కోట్ల రుణాలు మాఫీ చేస్తానని రైతులను రుణగ్రస్తులను చేసినటువంటి ఒక దుర్మార్గుడు రైతు పాలిట ఒక శాపం చంద్రబాబు నాయుడు. అటువంటి చంద్రబాబు నాయుడు ఇవాళ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి మాట్లాడుతుంటే నీ పక్కన నీ వదిన గారు బీజేపీ అధ్యక్షురాలు, వారిని అడుగు క్లారిటీ. ఆమె చెప్పింది కదా, ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. ఆ నిర్ణయాన్ని ఏదైతే నీతి ఆయోగ్ చెప్పిందో అదే నిర్ణయాన్ని రాష్ట్రాలు అమలు చేయడానికి ప్రయత్నం చేయాలనేటువంటిది. దానిని ఇదేదో వంకలేనుడు డొంకట్టుకు నేర్చాడట, వంకలేనివాడు డొంకతో తిరిగాడని ఆ డొంక మార్గంలో నీకు ఈనాడు తీస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంట, ఈనాడు తీస్తే వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడుతున్నావు. సిగ్గు అనే పదం నీకుందా? సిగ్గులేని చంద్రబాబు రోజుకో ప్రకటన చేసి ప్రజల్ని మోసగించడమే నా ఎజెండా అని ఒక రాజకీయ నాయకుడు ఎవడైనా అనుకున్నాడంటే చంద్రబాబు నాయుడు అండ్ కో అని ఇవాళ జనానికి అర్థమైంది. రేపు 13న జరిగే ఎన్నికల్లో చంద్రబాబుకి ఈ రాష్ట్రంలో పేద ప్రజలు ఇచ్చేటువంటి తీర్పు షాక్కి కోమాలోకి తీసుకెళ్తుంది. కేవలం రైతులు మోసం చేయడమే కాకుండా ఎన్నికల ఓట్లు దండుకోవడానికి చంద్రబాబు చేసే ప్రయత్నం ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ఇష్టారీతిన అసత్య ప్రచారం చేయించడం అని వేణుగోపాలకృష్ణ చెప్తున్నారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు నమ్మరని విషయాలు స్పష్టంగా చెప్తున్నారు. రాజమండ్రి నుంచి వీడియో హరీష్ ఫర్ సాక్షి. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్.